ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసే దేవుడు. వి నీడ్ టు కన్ఫెస్, వి నీడ్ టు హంబుల్, వి నీడ్ టు బ్రేక్ డౌన్ వెన్ వి కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం పగిలిపోవాలి. ప్రభువా, అయోగ్యుడను ప్రభువా, అపాత్రుడను తండ్రి, ఎన్నిక లేని వాడను ప్రభువా, ఇదిగో నన్ను నీ సమానత్వములోనికి రావాలని, నీ పరిపూర్ణతలోనికి రావాలని ప్రభువా నీవు ఆశిస్తున్నావంటే ఎంత మంచి దేవుడవయ్యా. అవర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. సో కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో పాల్గొనబోయే ముందు మనము క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా? పేరుకి క్రైస్తవులంగా ఉంటున్నామా? నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నామా? క్రైస్తవులమని చెప్పుకుంటూ మన జీవితం ఎలాగున్నది? మనల్ని చూసిన వారు ఇతను నిజమైన క్రైస్తవుడని చెప్పే జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? మనల్ని చూసినటువంటి వారు నిజముగా ఇతను నమ్మిన దేవుడు నిజమైన దేవుడనే జీవితాన్ని కలిగి నీవు నేను జీవిస్తున్నామా? అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క ప్రణాళిక నీ యొక్క నా యొక్క జీవితంలో. అందుకే ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు, అందుకే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనేకులున్నారు లోకంలో. వీఆర్ సెపరేటెడ్ పీపుల్, వీఆర్ పెక్యూలియర్ పీపుల్, వీఆర్ బాట్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క రక్తము చేత కొనబడిన వారము, కడగబడిన వారము. కాబట్టి మన జీవితాలను ఆయనకు సమర్పించుకున్నటువంటి మనము మన ఆలోచనలు కొన్నిసార్లు తప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు, తప్పుడు తలంపులు వచ్చినప్పుడు, తప్పుడు ఉద్దేశాలు వచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు. ఇదిగో ఈ ఆలోచన సరైనది కాదు, ఈ తలంపు సరైనది కాదు, ఈ మాట సరైనది కాదు. వెంటనే ప్రభువా నన్ను క్షమించు నాయనా, నన్ను కరుణించు ప్రభువా, నాకు సహాయం చేయని మన జీవితాలను దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో పాల్గొనబోయే ముందు పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిది, యామ్ ఐ వాకింగ్ ఇన్ క్రైస్ట్? వి నీడ్ టు ఎగ్జామిన్. మనం పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు, చాలామంది అంటారు బా ఎంత మంచి మనస్సు అండి అంట. ఏమంటారు? ఎంత మంచి మనస్సు. ఎవరు అనాలి? మన ఇరుగు పొరుగు వాళ్ళు అనాలి, లేదా భర్త భార్యను అనాలి, భార్య భర్తను అనాలి, పిల్లలు తల్లిదండ్రులు. బా మంచి మనసు మా డాడీదని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీ నీడ్ టు హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. అటువంటి మనస్సును కలిగి ఉన్నామా లేదా? ఒకవేళ తప్పిపోయినట్లయితే దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు నాయనా, నాకు సహాయం చేయి. బికాస్ అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ గివ్స్ అస్ ద సెకండ్ ఆపర్చునిటీ. హీ గివ్స్ అస్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ టు సెట్ రైట్ అవర్ లైఫ్స్. సో మొట్టమొదటిది, క్రీస్తుని పోలి మనము నడుచుకుంటున్నామా లేమా అనేది, ఆయన మనస్సును మనము కలిగి ఉన్నామా లేమా అని, ఆయన సంపూర్ణతలోనికి రోజు రోజు మనం ఎదుగుతూ ఉన్నామా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. లేదా దేవుని సన్నిధిలో క్షమించమని ప్రార్థన చేసుకోవాలి. రెండవది మనము పరిశీలన చేయవలసింది ఏంటంటే, వాకింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి. అందుకని రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 8:14 ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరము? దేవుని కుమారు. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలం మనము. కనుక ఎవరు మనల్ని నడిపిస్తున్నాడు? దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. ఎవరు నడిపిస్తున్నారు? దేవుని బిడ్డలము, దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులే పిల్లలు నడిపిస్తారు వాళ్ళకి వయసు వచ్చే వరకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పరిపూర్ణత వచ్చే వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనలను నడిపిస్తూ ఉంటాడు. ఆ సమానమైనటువంటి సంపూర్ణత వచ్చే వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనలను నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన బిడ్డలము మనము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మన ఆలోచనలు, తలంపులు దేవుని ఆత్మను పోలి ఉంటాయి. అందుకని గలతీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే 5వ అధ్యాయం
16వ వచనాన్ని చదువుదాం. 5:16. చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మానుసారముగా నీవు నడుచుకున్నట్లయితే నీ శరీరేచ్ఛలను నీవు నెరవేర్చవు, నీ శరీర ఆశలను నీవు నెరవేర్చవు. శరీరం లాగుతూ ఉన్నది పాపం వైపు, శరీరం లాగుతూ ఉన్నది నిన్ను తాగుబోతనం వైపు, శరీరం లాగుతూ ఉన్నది నిన్ను వ్యభిచారము కొరకు, శరీరం లాగుతూ ఉన్నది సుఖభోగముల కొరకు. దేవుడు అంటున్నాడు, దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే శరీర సుఖాలను బట్టి, శరీరేచ్ఛలను బట్టి నీవు జీవించవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనలో ఆయన దేవుని ఆత్మను ఉంచాడా లేదా? ఎప్పుడైతే మన జీవితాలను యేసు ప్రభువుకు సమర్పించుకొని, ప్రభువా నన్ను క్షమించి నా హృదయంలోనికి రా అని మనం ఆహ్వానించినప్పుడు ఆయన మన హృదయంలో నివసిస్తాడు. నీవే నా ప్రభువు, నీవే నా రక్షకుడవు అని ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో ఆయన మన హృదయంలో ఉంటాడు. అందుకని హృదయం అనే తలుపు యొద్ద నేను తట్టుచూ ఉన్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినట్లయితే నేను వస్తాను. నీవు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, విశ్వాసినని చెప్పుకుంటున్నావు, యేసుప్రభు నమ్ముకున్నానని చెప్పుకుంటున్నావు, ఆయన హృదయం తట్టుచూ ఉన్నాడు. నీవు తలుపు తీయలేదేమో, ఇంకా ఒక నాకార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావేమో, క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఇంకా పాపములో నీవు నివసిస్తూ ఉన్నావేమో. అలాగే నీవు జీవించి దేవుని పరిశుద్ధమైన బలలో పాల్గొన్నట్లయితే నీవు అపరాధివి, నీకు శిక్ష కలుగుతుంది అని దేవుడు ఖచ్చితంగా సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత నడిపించబడాల. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనలను నడిపించేటువంటి దేవుడు. అందుకని ఆయన సర్వసత్యములోనికి నడిపించును అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ అస్. అందుకనే దేవుని ఆత్మకు మీరు ఆలయమై ఉన్నారను, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? డోంట్ యు నో దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ యూ? డోంట్ యు నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? మనం మర్చిపోయాం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని. ఆదివారం మాత్రం హల్లెలూయా స్తుతి మహిమ అంటాం. సోమవారం నుంచి మళ్ళీ పాపం, మళ్ళీ పాత జీవితం, మళ్ళీ శరీరాశలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి జీవితాన్ని జీవించి దేవుని పరిశుద్ధమైన బలలో పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క శిక్షా విధి కలుగుతుంది. ఒకవేళ అలాంటి జీవితం నీవు జీవిస్తున్నావేమో, ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను క్రైస్తవునని చెప్పుకుంటూ, విశ్వాసినని చెప్పుకుంటూ, దేవుని బిడ్డనని చెప్పుకుంటూ నా శరీరము లాగినట్టు నేను వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను విడిపించు అని నీవు ప్రార్థించినట్లయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క దీవెనలు నీవు పొందగలవు. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీవు పొందగలవు. లేకపోయినట్లయితే నీవు శిక్షా విధికి నీవు కారకుడు అవుతావని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి నీవు ఆత్మను అనుసరించి నడిచినట్లయితే శరీరేచ్ఛను నీవు నెరవేర్చవు. ఎందుకంటే ఆత్మకు శరీరము, శరీరమునకు ఆత్మ ఒకదానికి ఒకటి విరోధముగా ఉన్నాయి. ఆత్మ చెప్తుంటుంది మనం చేసే తప్పు అని, కానీ శరీరం ఏం చేస్తుంది? పర్లేదులే. ఆత్మ చెప్తుంటుంది ఇదిగో ఇది తప్పు, ఇలాగ ఉండకూడదు నీవని, కానీ శరీరం చెప్తుంటుంది పర్వాలేదులే, కాసేపు ఎంజాయ్ చేద్దాం. దాని ద్వారా కలిగే నష్టం ఎంతో భయంకరమైనదనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన వారు అంటున్నాం. యామ్ ఐ వాకింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? దేవుని పరిశుద్ధమైన బలలో పాల్గొనబోయే ముందు నేను దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నానా? నా శరీరము ద్వారా నేను నడిపించబడుతున్నానా? దేవుని ఆత్మ ద్వారా నేను నడిపించబడుతున్నానా? నా కోరికలను బట్టి నేను నడిపించబడుతూ ఉన్నానా? వి నీడ్ టు ఎగ్జామిన్, వి నీడ్ టు మేక్ ఎ డెసిషన్. శరీరం లాగుతుంటుంది అందరినీ, ప్రతి ఒక్కరిని లాగుతుంటుంది శరీరం పాపములోనికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించే వాడేవారముగా మన జీవితాలు ఉండాలి. దేవుని యొక్క ఆత్మ చేత నీవు నడిపించబడకపోయినట్లయితే దేవుని పరిశుద్ధమైన బలలో పాల్గొనకూడదు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడినట్లయితే వెంటనే ప్రభువా నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా, నా హృదయంలోనికి రా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు. ఇదిగో
నేను తప్పిపోయాను, నేను బలహీనపడ్డాను, నన్ను క్షమించి యేసయ్యా అని మన జీవితాలను ఆయనకు సమర్పించుకొని ముందుకు వెళ్ళవలసిన వారం అంటున్నాం. ఎందుకంటే దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు తెలుసా? మాట్లాడే దేవుడా నీవని పాడతాం మనం. హీఈస్ ఏ గాడ్ హూ స్పీక్స్ టు అస్ బికాస్ హీ ఈస్ ద లివింగ్ గాడ్. ఆయన జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, మృత్యువుని గెలిచిన వీరుడు, మాట్లాడే దేవుడు ఆయన. ఓ నా కుమారుడా ఇది తప్పు, ఓ నా కుమార్తె ఇది తప్పు అని మనతో మాట్లాడే దేవుడు ఆయన. వెంటనే ఆయన సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు అని ఆయన సన్నిధిలో మనము మన జీవితాలను సరిచేసుకున్నట్లయితే దేవుని ఆత్మ చేత మనము నడిపింపబడిన వారము. మనందరికీ ఏముందంటే డౌట్ చూస్తున్నారు. దేవుని ఆత్మ ఉన్నాడు మనందరిలో, ఉన్నాడా లేదా? ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనందరిలో దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. వీఆర్ ఆల్ వన్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ మనందరిలో ఉన్నాడు. ఆయన మనందరినీ నడిపిస్తున్నాడు. మనందరము ఆయన స్వరూప్యములోనికి రావాలని ఆశిస్తున్నాడు. మనందరము ఆయన ఇవ్వబోయే నిత్య జీవంలో ప్రవేశించాలని మనలను ఇప్పటి నుంచే ఆ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మార్గంలో వెళుతూ ఉంటే కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతాయా లేవా? ఇక్కడ కూడా కొన్ని స్పిరిచువల్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. వెంటనే ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని సరి చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే ఒకరినొకరము 25 అదేనండి, మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు క్రమముగా నడుచుకునేవారు. దే ఆర్ డిసిప్లైన్డ్. ఒక క్రమం అనేది ఉంటుంది. అందుకనే యేసుప్రభువు అంటాడు, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు. దేవుని ఆత్మచేత నీవు నడిపింపబడినట్లయితే, దేవుని ఆత్మచేత నీవు ప్రేరేపించబడినట్లయితే ఆయన క్రమముగా మనలను నడిపించేవాడు. తన ఆత్మను బట్టి మనలను నడిపించేటువంటి వాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో కాబట్టి దేవుని ఆత్మని నేను కలిగి ఉన్నామని మనందరం అనుకుంటున్నాం. అనుకోవటం కాదు, నిజంగానే మనందరిలో దేవుని ఆత్మ ఉన్నాడు. ఆయన ఆత్మ మనలో ఉన్నట్లయితే ఎలాగ మనం పరిశీలన చేసుకోవాలి? ఊరికే నేను దేవుని ఆత్మను కలిగి ఉన్నాను అనుకోవటం కాదు. హౌ విల్ ఐ నో దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ మీ? వాట్ ఈస్ ద అష్యూరెన్స్ దట్ ఐ కెన్ సే ఎస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ మీ? దేవుని ఆత్మ నాలో ఉన్నాడు అని ఎలాగ నిశ్చయత మనకు వస్తుంది? దేవుని ఆత్మను ఉన్నాడని ఒకవేళ భ్రమపడుతున్నావేమో నువ్వు. దేవుని ఆత్మను కలిగి ఉన్నానని మోసములో నీవు ఉన్నావేమో. బట్ హియర్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ యూ మస్ట్ అష్యూర్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ యూ. ఎలాగా అని మనం ఆలోచించినప్పుడు అదే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. హల్లెలూయా. హల్లెలూయా. కన్నడలో చదువు కుమార్. 5:22. ದೇವರಾತ್ಮನಿಂದ ಉಂಟಾಗುವ ಫಲವೇನೆಂದರೆ ಪ್ರೀತಿ, ಸಂತೋಷ, ಸಮಾಧಾನ, ದೀರ್ಘಶಾಂತಿ, ದಯೆ, ಉಪಕಾರ, ನಂಬಿಕೆ, ಸಾಧುತ್ವ, ಕ್ಷಮೆ, ದಮೆ ಇಂಥವುಗಳೇ. హల్లెలూయా. ఊరికే దేవుని ఆత్మను కలిగి ఉన్నానని చెప్పుకోవటం కాదు. దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడు ఆత్మ ఫలమును కలిగి ఉండాలి. దేవుని ఆత్మను కలిగి ఉన్నవారు ఏం కలిగి ఉండాలా? మామిడి చెట్టు ఉన్నోళ్ళు ఇంట్లో మామిడికాయలు వస్తాయా రావా? కొబ్బరికాయలు వస్తాయా? ఎక్కడన్నా చూసారా? దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఆ ఆత్మ యొక్క ఫలము నాలో కనబడాలి. ఆ ఆత్మ ఫలము నాలో ఉండాలి. ఏమిటి ఆత్మ ఫలము? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అంటే తెలుసా?
సెల్ఫ్ కంట్రోల్. లాగుతుంటాడు సైతాన్ మనల్ని, ఆకర్షిస్తుంటాడు వాడు మనం లాగటానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత నడిపించబడటము అంటే దేవుడు నాలో ఉన్నాడు ఆత్మగా అని నీవు గ్రహించాలి. అంటే ఆ ఆత్మ సంబంధమైన ఫలము నీ జీవితంలో కనబడుతూ ఉన్నదా? ఆ యొక్క ప్రేమ నీ జీవితంలో కనబడుతున్నదా? ఆ యొక్క సంతోషం నీలో కనబడుతూ ఉన్నదా? ఆ యొక్క సమాధానం నీ జీవితంలో కనబడుతున్నదా? దీర్ఘశాంతము, ఒక మాట అంటే ఇంతకుముందు ఊరుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు పోనీలే అంతేనా కదా? దేవుడే చూసుకుంటాడు కదా. ఇంతకుముందు మనం చూసుకునేవాళ్ళం. దీర్ఘశాంతం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీస్ ఆర్ ద క్వాలిటీస్. దెన్ ఓన్లీ యూ కెన్ సే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ మీ. అప్పుడే నేను చెప్పగలను పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడని. ఆయన నడిపించుతూ ఉండగా ఈ యొక్క ఫలమును మనము కలిగి ఉన్న వారముగా మనం ఉండాలి. అంతేగాని ఊరికే నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని ఏదో భాషలు మాట్లాడితే ప్రయోజనం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ డిఫరెంట్. మనందరము పరిశుద్ధాత్మ వరాల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువా ఇట్లంటే పడిపోవాలి యేసయ్యా నేను ప్రార్థన చేస్తాం కదా. ప్రభువా నాకు స్వస్థత వరమి, ప్రభువా హీలర్ పాస్టర్ రాజశేఖర్ని పెట్టుకోవాలా. ఆత్మవరముల కొరకు అపేక్షిస్తూ ఉన్నాం, ఆత్మవరముల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచిదే, ఆయన ఇస్తాడు తప్పుకోకుండా. దానికంటే శ్రేష్టమైనది ఆత్మ ఫలము నీవు కలిగి జీవించాలి. ఆత్మ ఫలము నీవు కలిగి జీవించుకోకుండా నీవు ప్రార్థన చేసినప్పుడు లేదో ఏదో చేసినప్పుడు కార్యము జరిగిందంటే అది ఆత్మ కార్యము కాదు. సైతాను కూడా చేస్తాడు వండర్స్, తెలుసా? ప్రకటన గ్రంథంలో మనం చూసాం. సైతాను కూడా అద్భుతాలు చేస్తాడు. వాడికి శక్తి ఉంది దేవుని. అయితే దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి దేవుని ఆత్మ కార్యాలు నీ జీవితంలో ఆత్మ ఫలము కనబడినప్పుడు అది నిజముగా నీవు దేవుని ఆత్మను కలిగి ఉన్నావని. దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో పాల్గొనబోయే ముందు దేవుని ఆత్మను నేను కలిగి ఉన్నానా? దేవుని ఆత్మ ఫలము నాలో ఉన్నదా? లేకపోతే ఏం చేస్తాడు? ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడెను. దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఫలింపని ప్రతి చెట్టు. చెట్టు అంటే మనం మనుషులు కాదు అనుకుంటాం. మానవుల్ని దేవుడు చెట్టుతోనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. అతడు వాకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును కదా. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి. చెట్లు నరికేస్తే మాకేంటిలే అనుకోబాకండి. చెట్లు నరికేస్తే, చెట్టు అంటే మనుషులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫలించనటువంటి చెట్టు, నిష్ప్రయోజనమైనటువంటి చెట్టు, అది భూమినంతా పాడు చేస్తున్నటువంటి చెట్టుని నరికేస్తాం లేదా? యేసుప్రభు అదే చెప్తున్నాడు. నీలో ఆత్మ ఫలము లేకపోయినట్లయితే, నీవు ఫలించకపోయినట్లయితే, నీవు క్రైస్తవుడు అని, విశ్వాసుడని, రక్షించబడ్డాని, పాస్టర్ అని, బిషప్ అని నీవు చెప్పుకున్నట్లయితే ప్రయోజనము లేదు. దేవుని ఆత్మను కలిగి ఉన్న ప్రతి వ్యక్తి ఈ ఆత్మ ఫలమును కలిగి ఉండాలి. ఇది ఆత్మ ఫలములు కాదండి. ఇది ఆత్మ ఫలములు అంటే సార్ ఇందులో 4 ఉన్నాయి నాకు జాలే అనుకుంటా. ఇవన్నీ కలిపితేనే ఆత్మ ఫలం. సో am I led by the Spirit of God? Am I walking in the Spirit of God? Am I having the fruit of the Holy Spirit? మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అందుకనే మీరు రొట్టెని అడిగితే రాయినిస్తారా, చేపను అడిగితే పామునిస్తారా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకున్నప్పుడు పరలోకమందున్న మీ తండ్రి వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులనిచ్చును. ఏమిటా మంచి ఈవు? పరిశుద్ధాత్మ అని మనం చూస్తున్నాం. ఇఫ్ యు ఆస్క్ హిమ్, ఖచ్చితంగా పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ మనలో జీవించాలని, నివసించాలని ఈ శరీర ఆశలన్నింటినీ అణగదొక్కుతూ ఉంటుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు.
అందుకనే మీ శరీరేచ్ఛలను మీరు నెరవేర్చరు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవది వాకింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో, దేవుని పరిశుద్ధమైన బలలో పాల్గొనే నీవు నేను క్రీస్తుని పోలి నేను నడుచుకొనుచు ఉన్నానా? క్రీస్తు యేసు కలిగిన మనస్సుని నేను కలిగి ఉన్నానా? రెండవది, దేవుని ఆత్మ చేత నేను నడిపించబడుతూ ఉన్నానా? ఒకవేళ ఆ విధంగా లేకపోయినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను సరిచేసుకోవాలి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. సరిచేసుకోకుండా పరిశుద్ధమైన బలలో పాల్గొనటానికి వీలు లేదు. అది నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. నేను పరిశీలన చేయకూడదు ఎవరిని. అర్థమైందా? కొంతమంది చెప్తారు, ఇదిగో నువ్వు బలలో పాల్గొనొద్దని. అర్థమైందా? నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. లేకుండా చేస్తే శిక్ష నీకే. నీ జీవితాన్ని నీవే సరి చేసుకోవాలి. ఇట్ ఈస్ లెఫ్ట్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. ఇది ప్రతి ఒక్కరికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం సరి చేసుకోవటానికి. దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు అని ఆయన సన్నిధిలో మన జీవితాలను సరి చేసుకోవటానికి. దేవుని ఆత్మ కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ కలిగి జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, ఎఫెసీ 5 మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడి యొక్క ప్రేమ గురించి చెప్తూ, అసలు దేవుడు ప్రేమాస్వరూపి అనం. దేవుడు ప్రేమాస్వరూపి. గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ గాడ్ కాదండి. లవ్ ఈజ్ నాట్ గాడ్, బట్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమాస్వరూపి. హీ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్. హీ ఈజ్ ఫిల్డ్ విత్ కంపాషన్. ఆయన కనికరము చేత, ప్రేమ చేత నింపబడిన దేవుడు. ప్రేమ అంటే ఆయనే. ఆయనను వెంబడిస్తున్నటువంటి నీవు, ఆయన ఆత్మను కలిగిన నీవు, ఆయన ప్రేమలో మనము నడుచుకోవాలి. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 మనం చూసినట్లయితే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ద్వేషాలు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం భయంకరమైనటువంటి, అసలు వీళ్ళు మానవులా? మన తెనాల్లో చూస్తుంటారు మీరు, 3 కుర్రోళ్ళను పట్టుకొని పోలీసులు కింద పడేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు పాదాల మీద. అందులో ఒక అతనికి పాపం రాడ్డేశారంట కాలుకి. వాడు చెప్తున్నాడు, సార్ నా కాళ్ళకి రాడ్డేశారు, ఆపరేషన్ జరిగింది అన్న కూడా పోలీసు ఆ కాళ్ళ మీద నిలబడి కొడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ లేకపోయినట్లయితే దేవుడు నీలో ఉండడు. నీలో ద్వేషం, నీలో పగ, నీలో అసూయ, నీలో ఈ లోక సంబంధమైనటువంటివి ఉంటాయి. అయితే ప్రేమ స్వరూపి అయిన దేవుడు, నీవు ప్రేమను కలిగి జీవించాలి. ప్రేమను కనుపరిచే వారముగా ఉండాలి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లవ్ మెనీ ఈస్ బీన్ ఏబుల్ టు కమ్ టు ద లార్డ్. దేవుని యొక్క సన్నిధికి రాగలిగారు. సో కాబట్టి దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకుంటున్న మనము దేవుని ప్రేమను కనుపరిచే వారముగా మనం ఉన్నామా? దేవుని ప్రేమను ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిగి ఉన్నామా? దేవుని ప్రేమలో నడుచుకుంటూ ఉన్నామా? ఇది మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమ గురించి చాలా అద్భుతంగా చెప్తూ 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, 13:2 ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. వ్యర్థుడు అంటే ఇక దానికి వేరే డెఫినేషన్ అవసరంలా. అసలు బైబిల్ ఏం చెప్తుంది? నీ సహోదరుని వ్యర్థుడు అని అనకూడదు అంటున్నాడు. యూజ్లెస్ ఫెలో అంటాం మనం చాలాసార్లు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ లేకపోయినట్లయితే నీవు వ్యర్థుడవే.
నీవు ఎంత గొప్ప వ్యక్తివైనా సరే, ఎంత గొప్ప ప్రసంగికుడు అయినా సరే, ఇలా అనగానే పడిపోయే వ్యక్తివైనా సరే, నువ్వు ప్రేమ లేకపోయినట్లయితే నీవు వ్యర్థుడవు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము, ఆయన ఆత్మను కలిగినటువంటి మనము, ఆయన ప్రేమ ద్వారా మనము నడిపించబడాలి. ఐఎమ్ ఐ వాకింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. అందుకనే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నదంటబ్బా. ద లవ్ ఆఫ్ గాడ్ కంపెలెత్ మీ. It is because of the love of God we are going out and preaching the good news. It is because of love of God in you. You are praying for the perishing souls. It is because of the love of God you are praying for those who are in sick. అనారోగ్యముతో ఉన్నవారు, బాధలలో ఉన్నవారు, ఇబ్బందులలో ఉన్నవారు, శ్రమలలో ఉన్నవారి, నశించిపోతున్నటువంటి వారు, పాపములో జీవిస్తున్న వారి కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావంటే దాని అర్థము దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నది కనుకనే. మన విషయాలు మనం ప్రార్థన చేసుకోవటానికి టైం లేదు, వేరే వాళ్ళ గురించి అక్కడ చేస్తాను. ఇఫ్ యు హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ యూ విల్ బి కంపెల్డ్. దేవుని యొక్క ప్రేమను నీవు కలిగి ఉన్నట్లయితే ఆ ప్రేమ మనలను బలవంతము చేస్తుంది. ఇతరుల కొరకు ప్రార్థించటానికి, ఇతరులకు స్వార్థ ప్రకటించటానికి,